ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. జై శ్రీ గోవింద. భూమిపై వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో అద్భుతంగా అంగప్రదక్షిణ చేసుకున్నాను ఫ్రెండ్స్. తెల్లవారుజామున శ్రీవారి సన్నిధిలో సుప్రభాతం చదువుతున్న వేళ మనసు నిండా ఓం నమో వెంకటేశాయ, జై శ్రీ గోవింద అని స్మరిస్తూ అంగప్రదక్షిణ చేశాను. 7 కొండలపై కొలువైన శ్రీనివాసుని దయతో ఇప్పటి వరకు 4 సార్లు అంగప్రదక్షిణ చేసుకునే భాగ్యం కలిగింది. ముఖ్యంగా ఈ ఏడాదిలోనే 2 సార్లు సంక్రాంతి సమయంలో ఒకసారి, ప్రస్తుతం శబరిమల యాత్ర పూర్తి చేసుకుని వచ్చాక శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణ పూర్తి చేసుకున్నాను. నేనైతే చాలా మధురానుభూతిని పొందాను ఫ్రెండ్స్. ఆ ఆనందాన్ని మీ అందరితోనూ పంచుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు, మొదటిసారి అంగప్రదక్షిణ చేసేవారు పూర్తి వివరాలు తెలుసుకుంటే సులభంగా అంగప్రదక్షిణ చేయవచ్చు. ఏ రోజు అంగప్రదక్షిణ టికెట్లు విడుదల చేస్తారు, టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, ఆలయానికి ఏ సమయంలో చేరుకోవాలి, ఏ విధమైన నిబంధనలు పాటించాలో ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శబరిమల అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన తర్వాత నేను అరుణాచలం చేరుకున్నానండి. అక్కడ అరుణాచలేశ్వరుని దయతో గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని ప్రస్తుతం తిరుమల చేరుకున్నానండి. ఇక్కడ చేరుకునేసరికి విపరీతంగా వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్. అదృష్టవశాత్తు ఆలయానికి సమీపంలో ఉన్న నందకం గెస్ట్ హౌస్లో మాకు రూమ్ దొరికింది. ఆ రూమ్ నుంచి నేను అంగప్రదక్షిణ చేసేందుకు ప్రస్తుతం బయలుదేరానండి. ప్రస్తుతం టైం అయితే 12 దాటుతుంది. కొంచెం కొంచెంగా వర్షం కురుస్తుండడంతో పాటు మంచు అయితే విపరీతంగా కురుస్తుందండి. మీరు వీడియోలో గమనిస్తే నా ముందు 10 అడుగుల దూరంలో ఏముందో ఎవరున్నారో కూడా తెలియడం లేదు. చలి కూడా తీవ్రంగా ఉందండి. అయినప్పటికీ చాలామంది భక్తులు అంగప్రదక్షిణ చేసేందుకు, సుప్రభాత సేవలో పాల్గొనేందుకు ఆలయం వరకు అయితే చేరుకుంటున్నారు. తిరుమల సాంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ వరాహస్వామి వారి దర్శనం చేసుకున్నాక ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అందుకని నేను వరాహస్వామి ఆలయం వద్దకు వచ్చానండి. అయితే ప్రస్తుతం టైం 1 గంట కావడంతో ఆలయం మూసివేసిందండి. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఆలయం తెరుస్తారు. అందుకని ఆలయం వెలుపల నుంచే శ్రీ వరాహస్వామి వారికి నమస్కరించుకొని అంగప్రదర్శన బయలుదేరానండి. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉందండి. చాలా తక్కువ మంది భక్తులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే ఈ టైంలో వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొనేందుకు టికెట్లు ఉన్న భక్తులు, అంగప్రదక్షిణలో పాల్గొనేందుకు టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే ఆలయం వద్దకు వస్తారండి. అందువల్లే తిరుమల మాడవీధుల్లో పెద్దగా ఎవరూ కనిపించడం లేదు. భూమిపై వైకుంఠంగా తిరుమల తిరుపతి క్షేత్రం విరాజిల్లుతుందండి. కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులతో పూజలు అందుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివస్తుంటారు. అయితే వారంతా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో అంగప్రదక్షిణ చేయాలని కూడా చాలామంది భావిస్తుంటారు. శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణ చేయడం అంటే మామూలు విషయం కాదని, ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు సరిపోవని కూడా భక్తులు అంటుంటారు. అదేవిధంగా శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకమణి సేవ చేసేందుకు కూడా వేలాది మంది భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడికి ఏటా లక్షలాది మంది భక్తులు శ్రీవారి సేవలో తరించేందుకు వస్తుంటారు కూడా. అయితే మనం ఏం చేయాలన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటేనే సాధ్యమండి. స్వామివారి అనుగ్రహం లేకుండా మనం ఎంతగా ప్రయత్నించినా టికెట్లు దొరకవండి. టికెట్లు లేకుంటే మనం చేయగలిగేది కూడా ఏమీ ఉండదండి. ఓం నమో వెంకటేశాయ. నిత్యం భక్తులతో రద్దీగా కనిపించే తిరుమల మాడవీధులు ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయండి. సుప్రభాత సేవ, అంగప్రదక్షిణకు వచ్చే భక్తులను పర్యవేక్షించేందుకు, వారికి సహకారం అందించేందుకు శ్రీవారి సేవకులు డ్యూటీకి బయలుదేరుతున్నారండి. వీడియోలో సేవకులను మీరు చూడొచ్చు. అంగప్రదక్షిణకు వెళ్ళే భక్తులు ముందుగా శ్రీవారి పుష్కరంలో స్నానం చేయాలండి. స్నానం చేసిన తర్వాత ఆ తడిదుస్తులతోనే ఆలయంలోకి చేరుకుని వెంకటేశ్వర స్వామి కొలువైన ఆనంద నిలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇటీవల కాలంలో పుష్కరానికి మరమ్మతులు చేయించి చాలా సుందరంగా తీర్చిదిద్దారండి. అందువల్ల చాలా బాగుంది. అయితే వరాహస్వామి ఆలయం వైపు పుష్కరంలో భక్తులు స్నానాలు చేసేందుకు రోజు తెల్లవారుజామున 5 గంటలకు గేట్లు తీసి అనుమతిస్తారండి. రాత్రి 8 గంటలకు గేట్లు వేసేసి ఎవరిని అనుమతించరు. అయితే ప్రస్తుతం అంగప్రదక్షిణకు వెళ్ళే భక్తుల కోసం మాత్రం వారు స్నానాలు చేసేందుకు వీలుగా ఆలయం నుంచి దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చే మార్గం సమీపంలో పుష్కరం గేట్లు రోజు రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు తెరిచి ఉంచుతారండి. అంగప్రదక్షిణ టికెట్ ఉన్న భక్తులు ఇక్కడికి చేరుకుని స్నానాలు చేసి ఆలయంలోకి చేరుకుంటారు. మనం ప్రస్తుతం ఆలయం వద్దకు చేరుకున్నామండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు చేరుకుంటే పుష్కరం గేటు తెరిచే మార్గం కనిపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా మంది భక్తులు అంగప్రదక్షిణకు వెళ్లేందుకు
శ్రీవారి పుష్కరంలో స్నానాలు చేస్తున్నారు. వర్షం, మంచు కురుస్తున్నప్పటికీ, చలి ఎక్కువగా ఉన్నప్పటికీ అందరూ స్నానాలు చేస్తున్నారండి. భగవంతుడు వశమయ్యేది భక్తి పారవశ్యంతోనే కదండీ! అందుకే మనసారా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక కరుణించి కాపాడు తండ్రి అంటూ నేను కూడా పుష్కరంలో ప్రశాంతంగా స్నానం చేశానండి. పుష్కరంలో స్నానం చేశాక ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరుమల మాడవీధుల్లో నేను ముందుకు వెళ్తున్నానండి. మీరు వీడియోలో చూడొచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించే మండపం వద్దకు చేరుకున్నామండి ప్రస్తుతం. గదులు దొరికిన భక్తులు కొంతమంది వర్షం, మంచు కురుస్తున్నా ఇక్కడే నిద్రపోతున్నారండి. అందుకే తిరుమల వచ్చే భక్తులు ఎవరైనా సరే కొంచెం ప్లానింగ్‌తో రావాలండి. ముఖ్యంగా దర్శనం టికెట్లు, గదులు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకొని రావాలి. దర్శనం టికెట్లు, గదులు లేకుంటే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సొస్తుందండి. ఉచిత దర్శనం కోసం వెళ్తే గంటల తరబడి క్యూ లైన్‌లో నిరీక్షించాల్సి రావచ్చు. ఒక్కోసారి గదులు దొరక్కపోతే ఇలా ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోవాల్సొస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దవారితో తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం పూర్తి స్థాయిలో టికెట్లు తీసుకొని కొంచెం ప్లానింగ్‌తో రావడం అనేది చాలా మంచిదండి. ఇది నా సలహా. లేకపోతే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఓం నమో వెంకటేశాయ! ప్రస్తుతం నేను సుపథం ప్రవేశ మార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకైతే వెళ్తున్నానండి. సుపథం ప్రవేశ మార్గం పక్క నుంచే రోజు మధ్యాహ్నం వేళ వృద్ధులు, దివ్యాంగులను వెంకటేశ్వర వారి దర్శనానికి అనుమతిస్తారండి. సుపథం ద్వారా అయితే ఏడాదిలోపు వయసున్న చిన్నపిల్లల తల్లిదండ్రులను దర్శనానికి అనుమతిస్తారు. వీరికి టికెట్లు అవసరం లేదండి. చిన్నపిల్లల వయసు ధృవీకరణ పత్రం చూపిస్తే దర్శనానికి ఫ్రీగానే వెళ్ళొచ్చు. నేను అంగప్రదర్శన పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇతర వివరాలన్నీ తెలియజేస్తానండి. ప్రస్తుతం నాతో పాటు కొద్దిమంది భక్తులు అంగప్రదక్షిణకు, సుప్రభాత సేవలో పాల్గొనేందుకు వస్తున్నారండి. ప్రస్తుతం మేమంతా వైకుంఠం 1 వద్దకు చేరుకున్నామండి. గతంలో ఇక్కడి నుంచి సుప్రభాత సేవ టికెట్ ఉన్నవారిని, అంగప్రదక్షిణ టికెట్ ఉన్నవారిని కలిపి ఆలయంలోకి అనుమతించేవారండి. అయితే వీరంతా ఒకేసారి రావడంతో రద్దీ ఎక్కువగా ఉండడం, చెకింగ్ ఆలస్యం అవ్వడం ఉండడంతో ఇక్కడ ఓన్లీ సుప్రభాత సేవ టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారండి. వీడియోలో మీరు చూడొచ్చు. శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి 2:30 గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమవుతుందండి. ఆ సమయానికి టికెట్ ఉన్న భక్తులంతా ఆలయంలోకి చేరుకోవాలి. ఇక్కడ టికెట్లతో పాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారండి. అదేవిధంగా ఎవరికైతే టికెట్లు ఉన్నాయో వారి లిస్ట్ మొత్తం టీటీడీ అధికారుల వద్ద ఉంటుందండి. అందులో కూడా చెక్ చేసుకున్నాక మాత్రమే లోపలికి అనుమతిస్తారు. నకిలీ టికెట్లు, దళారీల వ్యవస్థని నియంత్రించేందుకు ఇంత పకడ్బందీగా చెక్ చేస్తారండి ఇక్కడ. వర్షం, మంచు కురుస్తుండడంతో భక్తులైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. చాలామంది గొడుగులు, రెయిన్ కోట్లు తీసుకొని వచ్చారండి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద అయితే అంగప్రదర్శన టికెట్లు ఉన్న భక్తుల్ని ఆలయంలోకి అనుమతించడం లేదండి. రెగ్యులర్‌గా రూ. 300 టికెట్లు ఉన్న భక్తులను ఆలయంలోకి విడిచిపెట్టే మార్గం ద్వారా అంగప్రదర్శన టికెట్లు ఉన్న భక్తులు కూడా అనుమతిస్తున్నారండి. అక్కడే చెక్ చేస్తున్నారు. అందుకోసం మేము మరికొంచెం ముందుకు వెళ్తున్నాం. కొంచెం ముందుకొచ్చి కుడివైపు తిరిగితే రూ. 300 లైన్ వస్తుందండి. ఆ మార్గంలో లోపలికి చేరుకోవాలి. ఇక్కడి వరకు ఫోన్‌లు అనుమతిస్తారండి. తర్వాత ఇక్కడ కౌంటర్‌లో మనం ఫోన్‌లు అప్పగించేయాలి. దర్శనం తర్వాత పాత అన్నదాన కేంద్రం వద్దకు వెళ్లి ఫోన్‌లు తీసుకోవాల్సి ఉంటుందండి. అంగప్రదర్శనకు వచ్చే భక్తులు ఓన్లీ టికెట్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ మాత్రమే తెచ్చుకుంటే చాలా మంచిదండి. వాటిని కూడా ఏదైనా చిన్న కవర్‌లో పెట్టి తెచ్చుకుంటే పట్టుకునేందుకు, అంగప్రదర్శన చేసేటప్పుడు దండం పెట్టుకొని ప్రశాంతంగా అంగప్రదర్శన చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి. ఎక్కువ లగేజీతో వస్తే మాత్రం ఆ వస్తువులు పోయే ప్రమాదం కూడా ఉంటుందండి. వీడియో పూర్తిగా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అంగప్రదర్శన చేసుకొని వచ్చాక నేను పొందిన అనుభూతిని, టికెట్ల బుకింగ్ వివరాలను వెల్లడిస్తాను. ఇప్పటికే మీరు ఎవరైనా అంగప్రదర్శన చేస్తే మీరు పొందిన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ! జై శ్రీ గోవింద! ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అద్భుతంగా అంగప్రదర్శన చేసుకున్నాను ఫ్రెండ్స్. వర్షం కారణంగా మండపంలో నీరు చేరినప్పటికీ ఆ నీటిలో నుంచే వెంకన్న స్వామిని స్మరించుకుంటూ పొర్లు దండాలు పెట్టాం. నాతో పాటు వచ్చిన వారిలో వయసు రీత్యా చాలా పెద్దవారు కూడా ఉన్నారండి. వారంతా కూడా స్వామివారి అనుగ్రహంతో అంగప్రదక్షిణ పూర్తి చేశారు. వెంకటేశ్వర స్వామికి వేద పండితులు సుప్రభాతం చదివి వినిపిస్తుంటే నాలాంటి భక్తులంతా గోవింద నామస్మరణతో అద్భుతంగా అంగప్రదక్షిణ పూర్తి చేశారండి. అనంతరం స్వామివారిని కనులారా దర్శించుకొని లడ్డూ ప్రసాదం తీసుకున్నామండి. అర్ధరాత్రి 12 గంటల నుంచి పుష్కరంలో స్నానం చేసి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేంత వరకు మధ్యలో సుమారు 4 గంటలకు పైగా సాగే ఈ జర్నీ మాత్రం చాలా అంటే చాలా అద్భుతమని చెప్పుకోవాలండి. అనంతరం వరాహస్వామి ఆలయానికి నేను చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నానండి. ప్రస్తుతం తెల్లవారు 6 గంటలవుతున్నా మంచు మాత్రం తగ్గడం లేదండి. వాస్తవానికి
ఈరోజు ఉదయం 10 గంటల వరకు మంచు కురుస్తూనే ఉందండి. ఇక్కడ మీరు చూస్తే వర్షం కురుస్తున్నప్పటికీ దీపారాధన అయితే కొనసాగుతుందండి. సంకల్ప బలంతో దీపాలు వెలిగిస్తే అవి వెలుగుతూనే ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం అండి. అంతా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి మహిమండి. అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవాలండి. రోజుకి కేవలం 750 టికెట్లు మాత్రమే విడుదల చేస్తారండి. అందువల్ల అంగప్రదక్షిణ టికెట్స్ క్షణాల్లో అయిపోతుంటాయి. మనం జెట్ స్పీడ్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్వామివారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు టికెట్ కోసం అయితే ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదండి. ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నంబర్‌తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. చాలామంది కంప్యూటర్‌లో టికెట్స్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తారు కానీ, మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ మంచిగా ఉంటే ఫోన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవడం అనేది చాలా సులువుగా ఉంటుందండి. నేనైతే ఇప్పటివరకు 4 సార్లు నాకు అంగప్రదర్శన టికెట్లు ఫోన్‌లో బుక్ చేసుకుంటేనే దొరికాయండి. నేను కూడా కంప్యూటర్‌లో ట్రై చేసినప్పుడు నాకు టికెట్స్ దొరకలేదండి. సింపుల్‌గా మనకి టికెట్స్ దొరకాలంటే మాత్రం ఫోన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ట్రై చేస్తే టికెట్స్ దొరికే అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విషయంలో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. కొన్ని నకిలీ యాప్‌లు, నకిలీ వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి. అలాంటివి డౌన్‌లోడ్ చేసుకుంటే ఇబ్బంది పడతారు. అందుకు యాప్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. దాని ద్వారా మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. టీటీడీ వారు నిర్వహించే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు తిరుమల సమాచారం కూడా మనకు తెలుస్తుందండి. ప్రస్తుతం అయితే ప్రతి నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదర్శన టికెట్ విడుదల చేస్తున్నారు. అయితే ఆ టికెట్ అన్నీ ఒక్క నిమిషంలోనే అయిపోతుంటాయండి. అందువల్ల చాలా వేగంగా మన పేరు, ఆధార్ నంబరు, ఇతర వివరాలు నమోదు చేసుకొని టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్లు పూర్తిగా ఉచితం కావడంతో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ప్రాసెస్ మొత్తం త్వరగానే అయిపోతుందండి. మరోవైపు ఇటీవల కాలంలో తిరుపతి పరిసర ప్రాంతాల భక్తుల కోసం అంటే స్థానికులకు కూడా అంగప్రదర్శన టోకెన్‌లు తిరుపతిలో ఇస్తున్నారండి. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్‌లో కౌంటర్‌లో ద్వారా ఇస్తున్నారండి. ఆ టికెట్లు కేవలం ఆ ప్రాంతం వారికేనండి. అంగప్రదర్శన చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించిన తర్వాత ఒక లడ్డు అందజేస్తారండి. ఓం నమో వెంకటేశాయ. అంగప్రదర్శన టికెట్లు ఉన్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరంలో స్నానం చేయాలండి. ఆ తడి దుస్తులతోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 పక్క నుంచి రూ. 300 టికెట్లు ఉన్న భక్తులను విడిచిపెట్టే మార్గం ద్వారా ఆలయంలోకి చేరుకోవాలండి. రిపోర్టింగ్ సమయం రోజు రాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు ఉంటుందండి. అందువల్ల భక్తులు ముందుగానే చేరుకొని 1 గంట కల్లా అక్కడ ఉంటే క్యూ లైన్ ద్వారా లోపలికి అనుమతిస్తారు. బుకింగ్ టికెట్, గుర్తింపు కార్డును టీటీడీ సిబ్బంది పరిశీలించిన తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారండి. అయితే ఇక్కడ లోపల స్త్రీ పురుషులను వేరువేరుగా వెయిటింగ్ హాల్‌లో కూర్చోబెట్టిన తర్వాత స్వామివారి సుప్రభాత సేవ ప్రారంభమైన వెంటనే భక్తుల్ని అంగప్రదక్షిణ కోసం అనుమతిస్తారండి. సుమారు తెల్లవారుజామున 2:45 సమయంలో అంటే పావుతక్కువ 3 గంటల టైంలో ముందుగా స్త్రీలను అంగప్రదక్షిణ కోసం పంపుతారండి. తర్వాత పురుషులను అనుమతిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రశాంత వాతావరణంలో సుప్రభాత సేవ జరుగుతున్న సమయంలో స్త్రీలు అంగప్రదక్షిణ పూర్తి చేస్తారండి. ఆ తర్వాత వారిని స్వామివారి వెండి వాకిలి ముందున్న ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెడతారండి. స్త్రీలందరూ అంగప్రదక్షిణ పూర్తి చేసి వచ్చిన తర్వాత వెండి వాకిలి దగ్గర రాగానే పురుషులను అంగప్రదక్షిణకి పంపిస్తారండి. వారు అంగప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత పురుషులందరినీ కూడా వెండి వాకిలి వెలుపల కళ్యాణ మండపం వద్ద కూర్చోబెడతారండి. ఆ టైం అంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆలయంలో ఎటువంటి అలజడి, రద్దీ ఉండదు. ఎవరు అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రశాంతత కోరుకునే వాళ్ళు మాత్రం అంగప్రదక్షిణ టికెట్లు తీసుకొని స్వామి సన్నిధి చుట్టూ మాత్రం అంగప్రదక్షిణ చేయాలండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. అది మాటల్లో వర్ణించలేనంత అద్భుతమైన అనుభూతి అండి. అది ఎవరికి వారు స్వామి సన్నిధిలో అంగప్రదక్షిణ చేసి ఆ అనుభూతి పొందాలి తప్పితే మనం మాటల్లో చెప్తే అది అర్థమయ్యేది కాదండి. ఓం నమో వెంకటేశాయ. ఇంతలో శ్రీవారి సుప్రభాత సేవ పూర్తవుతుందండి. సుప్రభాత సేవ టికెట్లు ఉన్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు రాగానే అంగప్రదక్షిణ చేసిన భక్తులను వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అనుమతిస్తారండి. ఆ టైంలో చాలా ప్రశాంతంగానే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎవరు కూడా లాగేయడం, తోసేయడం ఉండదండి. సాధారణ దర్శనాల కోసం వచ్చేటప్పుడైతే కేవలం కొన్ని నిమిషాల పాటే ఆనంద నిలయం వద్ద గడిపే అవకాశం ఉంటుంది మనకి. అదే అంగప్రదక్షిణ కోసం వస్తే మాత్రం సుమారు 2 గంటలకు పైగా ఆలయ పరిసరాల్లో మనం గడపడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీవారి సన్నిధి చుట్టూ, ఆ సన్నిధిలో ఎక్కువ టైం మనం గడపడానికి మాత్రం ఇది మంచి బంగారం లాంటి అవకాశం అండి. ఈ సమయంలో ఆలయ పరిసరాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఆ టైంలో మనం ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఎక్కువ టైం అక్కడ గడపడానికి మనకు అవకాశం ఉంటుందండి. అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందండి. స్త్రీలైతే భారతీయ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ చీరలు, లంగావోణితో అంగప్రదక్షిణకు రావచ్చు. ఎక్కువ మంది చీరలు ధరించి వస్తే చాలా ఉత్తమం అండి. పురుషులైతే పంచె, కండువాతో అంగప్రదక్షిణ చేయాల్సి ఉంటుందండి. షార్ట్‌లు గాని, ట్రాక్ ప్యాంట్లు, టీ షర్ట్స్, జీన్స్ ఇట్లాంటి వాటిని
వేసుకునే భక్తులు అంగప్రదక్షిణకు అనుమతించారండి టీటీడీ సిబ్బంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణ అనేది స్వామివారి బంగారు వాకిలి ముందు నుంచి ప్రారంభమవుతుందండి. ఇక్కడ ముందుగా సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని అలాగే శ్రీవారి ప్రాకారం చుట్టూ పుర్ల దండాలు పెడుతూ ప్రదక్షిణ చేయాలండి. చివరగా శ్రీవారి హుండీ అంటే ధనలక్ష్మి విగ్రహం ఉంటుంది కానీ అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రదక్షిణ పూర్తవుతుంది. కేవలం ఒక్కసారి మాత్రమే ప్రదక్షిణకు అనుమతిస్తారండి. ప్రదక్షిణ చేయడంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే అక్కడ శ్రీవారి సేవకులు ఉంటారండి. వారు సహాయపడుతుంటారు. ఒకవేళ అంతగా ఇబ్బంది అనిపించినట్టుగైతే ఎవరైనా సరే అక్కడి నుంచి లేచిపోయి మామూలుగా ముందుకు వెళ్ళిపోయి దర్శన లైన్‌లో వెయిట్ చేయొచ్చు. పూర్తిగా ప్రదక్షిణ చేయాలని ఏమి ఇబ్బంది పెట్టరు ఎవరు కూడా. సాధారణంగా ఇక్కడ రోజు సుమారు 5-6 నిమిషాల్లోనే అంగప్రదక్షిణ పూర్తవుతుందండి. ఈరోజు మాత్రం మాకు వర్షం కురుస్తుండడం, స్వామివారి ఆలయం చుట్టూ మండపం మీద నీరైతే చేరిందండి. అందువల్ల మేము అంగప్రదక్షిణ చేసేందుకు సుమారు 10-12 నిమిషాలకు పైగా సమయం పట్టిందండి. అయినప్పటికీ టీటీడీ సిబ్బంది ఇబ్బంది పెట్టలేదు. భక్తుల రద్దీ కూడా తక్కువగా ఉండడంతో మేము ప్రశాంతంగా అంగప్రదక్షిణ చేసుకున్నామండి. మేము అంగప్రదక్షిణ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత లడ్డు కౌంటర్ వద్దకు చేరుకొని ఒక లడ్డు తీసుకున్నామండి. ఈ అంగప్రదక్షిణలో ఉన్న బెనిఫిట్ అదేనండి అసలు. టికెట్ ఉచితంగా ఇస్తారు. దర్శనం తర్వాత ఒక లడ్డు ఉచితంగా ఇస్తారు. వీటన్నిటికంటే కూడా ప్రశాంత వాతావరణంలో స్వామివారి సన్నిధిలో మనసారా గోవిందుని స్మరించుకుంటూ అంగప్రదక్షిణ చేసి స్వామివారిని కళ్ళారా దర్శించుకునే భాగ్యం కల్పిస్తారండి. అందువల్ల వీలైనంత త్వరగా అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకొని స్వామివారి సన్నిధిలో అంగప్రదక్షిణ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం సమయం తెల్లవారు 7 గంటలవుతుందండి. ఆలయ ప్రాంగణంలో వెళ్తే భక్తుల సందడి కనిపిస్తుంది. నేను కూడా శ్రీవారి పుష్కరంలో మరోసారి స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్న అర్చక స్వామితో మాల విరమణ చేయించానండి. అనంతరం పుష్కరంలో మరోసారి స్నానం చేశాను. మామూలుగా చలి వేస్తున్నప్పటికీ పుష్కరంలో స్నానం చేస్తుంటే మాత్రం చాలా హాయిగా ఉందండి. అనంతరం అక్కడి నుంచి శ్రీ వరాహస్వామి వారి సన్నిధికి చేరుకుని స్వామివారిని కళ్ళారా దర్శించుకున్నానండి. భగవంతుని ఆశీస్సులతో అంగప్రదక్షిణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రశాంతంగా పూర్తి చేసుకున్నామండి. స్వామివారి అనుగ్రహం లేకపోతే ఏది సాధ్యం కాదండి. మనం ఎంత ప్రయత్నించినా దర్శనం, అంగప్రదక్షిణ టికెట్స్ దొరకకపోతే ఏమీ చేయలేం కదండీ. అందుకే అందరూ మనసారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకొని అంగప్రదక్షిణ టికెట్ల కోసం ప్రయత్నించండి. మీ అందరికీ టికెట్లు దొరకాలని, అందరూ ప్రశాంతంగా స్వామివారి సన్నిధిలో అంగప్రదక్షిణ పూర్తి చేసుకోవాలని మనసారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తిరుమల యాత్రలో మీకు కలిగిన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ గోవింద.